ఆరిపోతుంది. జాగ్రత్తగా మీరు గమనించండి. మనం పెద్దల కాలంలో, ఇప్పుడంటే కరెంట్ వచ్చాయి, లేకపోతే ఇన్వర్టర్లు వచ్చాయి. ఒకప్పుడు దీపమును మాత్రమే వెలిగించుకునేవారు. సాయంత్రం అయిందంటే దీపం బుడ్డి వెలిగిస్తారు. అందులో కిరోసిన్ పోసి సాయంత్రం అవ్వగానే ఆ ఇంటి దగ్గర ఎవరైతే పని బాటలు కొనుక్కున్నారో, మిగతా వాళ్ళు పొలం వెళ్ళినప్పుడు వారు సాయంత్రం అవుతుందనగానే ఆ బుడ్డిలో సమురు ఏదైతే తగ్గిందో దానిని నింపుతారు. నింపి రాత్రంతా ఆ దీపము వెలుగుటానికి ఎప్పటికప్పటికి ఏ రోజుకు ఆ రోజు నింపుతూ ఉంటారు. ప్రేమను బిడ్డలారా, జాగ్రత్తగా ఆలోచించండి. నింపిన తర్వాత ఆ దీపాన్ని ఎక్కడ పెట్టాలయ్యా అంటే, అది ఆరిపోకుండా ఉండుటకు ఎక్కడో ఒక చోట ఎత్తైన స్థలములో, చాటైన స్థలములో ఆ దీపాన్ని పెట్టాలి. దేవునికి మహిమ కలుగును గాక. అంటే ఇప్పుడు ఖాళీ అయింది కదండి, వెంటనే మళ్ళీ దీనిని నింపుకోవాలి. దీపంలో సమురు నింపుకోవాలి. నింపిన తర్వాత ఈరోజంతా నైట్ అంతా ఆ దీపం వెలుగుతుంది. మళ్ళీ సమురు తగ్గినప్పుడు మళ్ళీ రేపు కూడా నింపుకోవాలి. అంటే ఏ రోజుకు ఆ రోజు దీపంలో సమురు అనేది నింపుతూ ఉండాలి. నింపుకున్నాను లేని, ఒక్కసారి నింపానని దాన్ని పట్టించుకోకపోతే దీపము ఆరిపోతుంది. ఎప్పటికప్పటికి దీపములో సమురు నింపుతూ ఉండాలి. నింపిన దీపము ఎక్కడ పడితే అక్కడ పెట్టకూడదు. ఎత్తైన స్థలములో, సాటైన స్థలములో ఆ దీపాన్ని ఉంచాలి. లేకపోతే ఏమైపోతుందంటే దీపము ఆరిపోతుంది. ఇప్పుడు చెప్తా వినండి. నీ ఆత్మ దీపము కూడా ఆరిపోకుండా ఉండాలంటే ఎప్పటికప్పుడు దేవుని వాక్యం అనే సమురు నింపుకోవాలి. నింపబడిన నీవు ఎక్కడ పడితే అక్కడ, సినిమా థియేటర్లో, పార్కులంబడి, పబ్బాలంబడి, లోకంలో ఉన్న స్నేహితులంబడి, ఎక్కడ పడితే అక్కడ దీపం ఉంటే ఆరిపోతుంది. దీపము ఆరిపోకుండా ఉండాలంటే మహోన్నతుని చాటునుండాలి. కొట్టుగడిగా చప్పట్లో మహోన్నతుని చాటునుండాలి. ఈ దీపము నింపుకున్న తర్వాత ఇది ఆరిపోకుండా ఎత్తైన స్థలంలో, చాటైన స్థలంలో ఈ దీపాన్ని ఎలా పెడతామో, నీవు కూడా ఎప్పటికప్పటికి దేవుని వాక్యమనే సమురు, వాక్యమనే నీరు నింపుకొని మహోన్నతుడైన దేవుని చాటున మనం ఉంటే ఆ దీపాలు ఆరిపోవు. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు చాలా దీపాలు ఆరిపోతున్నాయి. ఆత్మ దీపాలు ఆరిపోతున్నాయి. వాక్యమనే నూనె లేక, వాక్యమనే సమురు లేక, ప్రార్థన అనే నూనె లేక, ప్రార్థన అనే సమురు లేకనే కదండి దేవుని